అబ్బా తల పట్టేస్తుంది, నాలుక పీకేస్తుంది, మందు తాగమని బాడీ సిగ్నల్స్ ఇస్తుంది. కానీ ఎలా? బా నేను మందు తాగడం నీలవేణికి నచ్చదే. తాక్కూడదు తాక్కూడదు, నో తాక్కూడదు 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 తాక్కూడదు. అయినా తనకి తెలిసి తాగితే ఫీల్ అవుతుంది, కానీ తెలియకుండా తాగితే ఏమనుకోదు కదా. అలవాటు మానుకోవడం అంత ఈజీ కాదు. లైట్గా మందు కొడితే తప్పేం లేదు. सर तारक सर तारक सर सर ఇక్కడున్నారా? యా యా ఇక్కడే ఉన్నాను. ఇందాకేదో దాచినట్టు అనిపించింది. నథింగ్ నథింగ్, ఏం దాచట్లేదు. సార్ ఆ ఫ్లాస్క్ ఏంటి? కొంపదీసి చూసింది ఏంటి? ఫ్లాస్క్ ఏంటని అడుగుతుంది. ఎలాగోలా కవర్ చేయాలి. ఏం లేదు, వాటర్. చిచి వాటర్ వాటర్, ఐ మీన్ మంచినీళ్ళు. నీలవేణి. అవునా సార్, రాత్రి మీరు టాబ్లెట్ వేసుకోవాలనేసి డాక్టర్ చెప్పారు. ఇది వేసుకోవాలి. తీసుకోండి. నేనా? నేను తర్వాత వేసుకుంటాను. అయ్యో వద్దు సార్, లేట్ అయితే మర్చిపోతారు. మీరు ఇప్పుడే వేసుకోవాలి. ఎవరైనా మంచింకి లెగ్ పీసో చికెన్ 65 తీసుకుంటారు, కానీ నాకు మాత్రమే టాబ్లెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నారు సార్? వేసుకోండి. వేసుకుంటాను వేసుకుంటాను. సార్ మీరు టాబ్లెట్ వేడి నీళ్ళతో వేసుకుంటారా, చన్నీళ్ళతో వేసుకుంటారా? నేనెప్పుడు వేడి నీళ్ళే ప్రిఫర్ చేస్తా. ఈ పూటకి పర్లేదులే. ఏంటి మీరింకా మందు గోళీ మింగలేదు? అవును కదూ. అరే టైం 9 అయింది. సార్ టాబ్లెట్ వేసుకున్నారా? హే నీ ముందే కదా వేసుకున్నాను. ఇదిగో మంచినీళ్ళు కూడా తాగాను. సరే సార్, పడుకోండి. నీలవేణి, చాలా రోజులవుతుంది, మందు కొట్టొచ్చా? డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది సార్. వైన్ షాప్ లో మందు వేసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. మీ ఇష్టం. అయినా ఇప్పుడు ఆ మందు మీకెందుకు గుర్తొచ్చింది? అబ్బే ఏం లేదు ఏం లేదు, జస్ట్ అలా అడిగాను, క్యాజువల్ గా అడిగాను అంతే. సరే ఆ ఫ్లాస్క్ ఇవ్వండి. ఎందుకు? నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అయ్యో నిలవని, ఇందులో ఉన్నాయిలే నిలవని. తక్కువ ఉంటాయి సార్, చాలవు. మధ్యరాత్రిలో లేవడం ఎందుకు? ముందుగానే బాటిల్ నింపి పెట్టుకుంటే మంచిది.
కానీ దీని నిండా నేను మందు నింపి పెట్టుకున్నాను. నిలవని పర్లేదు, ఇందులో చాలా వాటర్ ఉన్నాయి. కావాలంటే వేరే బాటిల్లో తీసుకురా. అలాగే సార్. అమ్మయ్యా, మీకు ఫోన్ చేసి మంచి పని అయింది. పనిలో పడిపోయి ఆ విషయమే మర్చిపోయాను. అపరాధం కాకముందే అమ్మవారికి బోనం సమర్పించాలి. ఏం కాదులే కాదంబరి, అమ్మవారి అనుగ్రహం నీకుంది కాబట్టి నువ్వు నాకు ఈ టైంలో కాల్ చేశావు. సరే, ఉంటాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ ఫ్రెండ్స్తో బాగానే మాట్లాడతావు. నేనేమైనా అలిగానా? లేదంటే మిమ్మల్ని నాతో మాట్లాడొద్దని చెప్పానా? నా కన్న కొడుకు కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడ్డు. సమయం వచ్చినప్పుడు వాడితో మాట్లాడాలని ట్రై చేసినా వాడు నాతో మాట్లాడకుండా మీతో మాట్లాడుతూ ఉంటాడు. వాడెందుకు మాట్లాడలేదో కారణం తెలియనట్టు చెప్తావేంటి కాదంబరి? అప్పుడెప్పుడో ఎవరినో ఇష్టపడ్డాడని, మన స్థాయికి తగ్గ అమ్మాయి కాదని తన వైపుకి చూడొద్దన్నాను. అది తప్ప? నువ్వు చూడొద్దు, కానీ పొరపాటున ఎప్పుడైనా చూడాలనుకున్నా ఆ అమ్మాయి లేదు. శాశ్వతంగా దూరం అయిపోయిందని తెలుసుకున్నాకే కదా తారక్ తాగుడికి అలవాటు పడ్డాడు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని నేను మర్చిపోయాను. వాడు కూడా మర్చిపోకుండా తాగుతున్నాడని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు గుర్తు చేయడం కూడా మంచిది కాదు. చూడండి, నేను అమ్మవారికి బోనం సమర్పించాలనుకుంటున్నాను. మీరు నన్ను డిస్టర్బ్ చేసే మాటలు మాట్లాడితే మనస్ఫూర్తిగా నేను ఆ పని చేయలేను. నా మనసులో కోరిక నెరవేరాలంటే ఆ తల్లికి పూజా పునస్కారాలు చెయ్యాలి. ఏం కోరుకున్నావేంటి? నా స్టేటస్కి తగ్గ కోడలు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు నీ ఆలోచన మార్చుకోవా? నీ కొడుకే నీ దగ్గరికి రావట్లేదు, అలాంటిది ఇంకొక అమ్మాయి నీ కోడలుగా ఎలా వస్తుంది అనుకుంటున్నావు? నీలవేణిని అర్థం చేసుకో కాదంబరి. నువ్వన్నట్టు తారక్ జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడిప్పుడే నీలవేణి విషయాల్లో ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడు. కొడుకు కోడలిద్దరూ బావుండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే పూజ ఎలా చేసినా సరే ఫలితం దక్కినట్టే. ఈయన పని మనిషిని ఎలా కోడలనుకుంటున్నాడు? తారక్కి మంచి మనసుంది కాబట్టి దానికి సహాయం చెయ్యాలనుకుంటున్నాడు.